వెల్కమ్ టు NGK9 న్యూస్. జిహెచ్ఎంసీ 16వ వార్డును కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ 15వ తేదీ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ చల్లపల్లి కాలనీల సమైక్య CCSల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో కాపురా సర్కిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు తెలిపారు. CCS ఆదివారం ఉదయం కుషాయిగూడ బస్టాండ్లో 16వ వార్డును కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ క్షేత్రపాలకుడైన భారీ హనుమాన్ విగ్రహం సాక్షిగా కుషాయిగూడ కుటుంబాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమైక్య CCS అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, నాయకులు పనగండ్ల చక్రపాణి గౌడ్, సారా అనిల్ ముదిరాజ్, గంపకృష్ణ, చల్ల ప్రభాకర్, యావపురం రవి, సారా వినోద్ ముదిరాజ్, చల్ల వెంకటేష్, కనకరాజు గౌడ్, కాసుల సురేష్ గౌడ్, బింగి భిక్షపతి గౌడ్, జనార్దన్, రాకేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గాలి పవిత్రం, ఈ నీరు పవిత్రం. కుషాయిగూడ తల్లి అమ్మలగన్న అమ్మ, ఈ అమ్మ పాలన ఆగిన డబ్బులు బాధ్యులు రొమ్ముకుటనికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కుటిల ప్రయత్నాలను మనము చూస్తూ ఊరుకుందామా, తెగించి కొట్లాడి సాధించుకుందామా అని చెప్పి మనకు వాళ్ళు ఇచ్చింది కాబట్టి మన కసి ఎట్లా ఉంటుంది, మన కోపాగ్ని ఎట్లా ఉంటుంది అని తెలియాలంటే ఇంటికి ఒకరు గది రావాలి. ఇంటి అందరి గది వచ్చినా బాగుంటుంది. ఎందుకంటే కర్రు కాల్చి వాత జీవితంలో మల్లెప్పుడు కూడా మర్చిపోతు వాళ్ళు. కర్రు కాల్చి కుషాయిగూడ జనము వాత పెడితే నీతి జాతి లేని కుక్కలుగా వ్యవహరిస్తే ఒక అమ్మాయికి పుట్టినవాళ్ళు అయితే ఈ విధంగా దుర్మార్గమైన చర్య చేయరు. 50 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే రైతులు స్వచ్ఛందంగా త్యాగాలు, వాళ్ళు భూములు ఇచ్చేసారు. వాళ్ళు భూమి అంటే ప్రాణం, పంచ దేవుని కంటే ఎక్కువ కూడా ప్రాణమైన భూములను ఇచ్చేసారు. అలాంటి భూములను కోల్పోయిన ఈ కుటుంబాలన్నీ కూడా ఇవాళ బిడ్డ పెద్దరికం అప్పగిస్తామంటే తల్లి సేవ వచ్చి తల్లికి లేకపోతే కదా బిడ్డకు అప్పగిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. మన అనేకము 50 సంవత్సరాల నుంచి మొదలుకుంటే మేడ్చల్ జిల్లా కోర్టుల సముదాయం కూడా మన ప్రాంతంలో ఉందని చెప్పి అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మేడ్చల్ జిల్లా కోర్టులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? కుషాయిగూడ అడ్డ మీద ఉన్నాయి. కుషాయిగూడ గడ్డ ఇది అడ్డ, కుషాయిగూడ జనం అడ్డ ఇది. కాబట్టి నా కూల మూకలు చేసే కుట్రలను కుతంత్రాలను మీరందరూ చీపురు జాగ్రత్తలు పెట్టుకుని కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన సోదరుడు సోమశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా రేపు డిప్యూటీ కమిషనర్ ఎదురుగా మనం నిరసన కాలం ఇప్పడానికి ఈ రోజు ఎంతమంది వచ్చిందో రాని వాళ్ళకు కూడా ఈ వర్తమానం, ఈ మెసేజ్ పోవాలి. రేపు పొద్దున అక్కడ మనం ఏంది ఈ కుషాయిగూడ జనం కన్నడ చేస్తే కాలి బూడిదై మెస్ అయిపోతాము, మారి కనబడకపోతామని చెప్పి కుట్రలు చేసే వారి తమిళ భాషలకు తెలియజేసేలా మనమందరం కూడా కుషాయిగూడ డివిజన్ కోసం పోరాడదామని మీ అందరికీ పక్షంగా మరోసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన ముఖ్య లక్ష్యం ఒకటే, అంటే కుషాయిగూడ ప్రాంత చరిత్ర ఎంత గొప్పది, కుషాయిగూడ పేరు ఎందుకు ఉంచాలి అనేది మన గొడవ పడ్డాయి. సో మనం 10 చెప్పే అవసరం లేదు కుషాయిగూడకి ఎందుకు ఇవ్వాలనేది. ఈ యొక్క కంపెనీ వచ్చింది అంటే కూడా దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసిన ఆ పర్మిషన్ ఇచ్చింది కూడా కుషాయిగూడ సర్పంచ్. ఇలా రాధికా థియేటర్ ఉంది, రాధికా థియేటర్ కుషాయిగూడ లేదుగా, దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా కుషాయిగూడ సర్పంచ్. సో ఇట్లా ఎక్కడ ఏ పర్మిషన్లు కావాలన్నా అప్పుడులో ఉన్న ఆ సర్పంచ్లు పర్మిషన్లు ఇస్తేనే ఇవాళ పారిశ్రామిక వాడలు వచ్చినాయి, ఇవన్నీ చేయాలి. కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అంతేందుకు ఈ చుట్టుపక్కల 100 కాలేజీలు ఎవరైనా వస్తే దాన్ని బొంద పెట్టాలంటే కూడా కుషాయిగూడ శ్మశాన వాటికలనే బొంద పెట్టాలి. ఇవన్నీ ఆలోచించాలి. ఈ జనరల్గా ఈ వార్డు కేటాయింపులు ఎట్లా జరుగుతాయంటే ఎవరికో థర్డ్ పార్టీ సర్వే ఏజెన్సీ వరకు గవర్నమెంట్ ఇస్తుంది. ఆడేళ్ళలో చెట్టుకిలో పనులు బుక్కుంటే ఒక కాళ్ళ పేరు రాసుకొని వెళ్ళిపోతుంది. సో దానంతో మాత్రమే కుషాయిగూడ పేరు పోతుందని కాదు, లేకపోతే కుషాయిగూడని చరిత్రలో ఎవడో కాలం రాస్తాడు అనేది ఏం లేదు. ఇవాళ అన్నదమ్ములు అక్కజల్లు అందరూ భారీ మొత్తాన్ని ఇక్కడికి వచ్చింది కదా, ఇదే స్ఫూర్తితోటి రేపు మళ్ళీ 10:30 మీరు అందరూ వస్తే అందరం కలిసి మళ్ళీ మనం కుషాయిగూడ మన మున్సిపల్ ఆఫీస్కి పోదాం. మున్సిపల్ ఆఫీస్కి పోయి మనం ప్రెజెంటేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆల్రెడీ నాకు తెలిసి
అధికారులు ఇవన్నీ అయితేనే తెలుసుకురు కుషాగూడ పేరు ఆల్రెడీ మార్చమని అంటుకుంటారు. సరే అది ఎంత నిజమో తెలియదు. సో మనం కూడా మన ఐక్యత ఎదుగుతుంది. కుషాగూడ అంటే ఏంది? ఇప్పుడు చాలామందికి ఏమైపోయిందంటే కుషాగూడ అనే పేరు ఒక వాడి పెట్టామనుకో ఆడ వారు వన్ సైడ్ అయిగా ఎలక్షన్ అంటే కుషాగూడ వేయడానికి కూడా గాడే గెలుస్తాడు ఇక. సో ఈ కొడుకులకు భయం అవుతుంది, అందుకే పక్క ప్రాంతం పేరు పెట్టింది. రోజు చక్రీపురం ఉంది, చక్రీపురం పట్టదారు ఎవరు? చక్రీ స్కూల్ వాళ్ళే కదా, వాళ్ళు కుషాగూడ వాళ్ళే కదా. సో ఇక ఏ కాలనీ పుట్టిందన్నా కుషాగూడు పట్టదారు ఎవరైతే జాగా వెంచర్ చేస్తేనే ఆడ ఆ ప్రాంతంలో కాలనీలు తెలిసినాయి తప్ప అవి దానికి ఏదో చరిత్ర లేదు కదా. ఇవాళ మన దగ్గర చూసుకుంటే ఏదైనా కుషాగూడనే, కుషాగూడ పోలీస్ స్టేషన్ కుషాగూడనే, కుషాగూడ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుషాగూడనే, బస్ డిపో కుషాగూడనే, శ్మశాన వాటిక కూడా కుషాగూడనే. సో ఇవన్నీ కాయాలని సన్నాసులు ఎవరో వేరే పేరు రాశారు. ఖచ్చితంగా ఇది మన హక్కు. రేపు అందరూ ఇదే స్ఫూర్తితోటి 10:30కు వచ్చినట్టయితే మున్సిపల్ ఆఫీస్ పోయి మన రిప్రజెంటేషన్లు ఇస్తే ఖచ్చితంగా పరిగణనకు తీసుకొని మన వాడు మన కుషాగూడ మన హక్కు మనకే వస్తుంది. ధన్యవాదాలు.